ప్రపంచంలోని ఉత్తమ నగరాలు ఇవే. నెంబర్ 1 లండన్, నెంబర్ 2 న్యూయార్క్, నెంబర్ 3 ప్యారిస్. రెసోనెన్స్ కన్సల్టెన్సీ సంస్థ ఇంఫోక్స్తో కలిసి నిర్వహించిన వరల్డ్ బెస్ట్ సిటీస్ సర్వే 2025లో టాప్ 3 సిటీస్ ఇవే. ప్రపంచంలోని అత్యుత్తమ నగరంగా లండన్ వరుసగా 10వ ఏడు కూడా టాప్ పొజిషన్ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఏ నగరంలో జీవించాలనుకుంటున్నారు, ఏ నగరాన్ని చూడాలనుకుంటున్నారు, ఏ నగరంలో ఉద్యోగం చేయాలని కలలు కంటున్నారనే అంశాల ప్రాతిపదికన ఈ టాప్ సిటీస్ జాబితాను రూపొందిస్తారు. ఈ సర్వే కోసం రెసోనెన్స్ టీమ్ 31 దేశాల్లోని 22,000 మందిని సర్వే చేసింది. మరి ఈ జాబితాలో భారతదేశంలోని అతిపెద్ద నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు ఏవైనా చోటు దక్కిందా? లేదు. ఈ నగరాలకు అసలు టాప్ 100లో కూడా చోటు దక్కలేదని రెసోనెన్స్ కన్సల్టెన్సీ CEO క్రిస్ ఫేర్ రాయిటర్స్ వార్తా సంస్థతో తెలిపారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఢిల్లీ, ముంబై నగరాలు మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. కానీ గ్లోబల్ స్కేల్ ప్రకారం చూస్తే ఇవి టాప్ 100లోకి కూడా రాలేకపోయాయని క్రిస్ అన్నారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాలకు వాటివైన ప్రత్యేకతలు ఉన్నాయి. కానీ ఆ నగరాల్లో మానవ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయనే కోణంలో చూసినప్పుడు అవి చాలా వెనుకబడ్డాయి. అయితే ఫిబ్రవరి నెలలో విడుదలైన ఆసియా పసిఫిక్ రిపోర్ట్ మాత్రం ఢిల్లీ, ముంబై నగరాలు టాప్ 20లో చోటు దక్కించుకున్నాయి. సహజమైన మానవ నిర్మాణ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, వాటి వల్ల జీవనం ఎలా ఉన్నది అంటే ఈ సర్వేలో ప్రధానంగా విశ్లేషించారు. అలాగే లివబిలిటీ అంటే నగరాన్ని ప్రేమించేందుకు కావలసిన సహజమైన ప్రకృతి సౌందర్యం, నైట్ లైఫ్, డైనింగ్ వంటి అంశాలను కూడా ర్యాంకింగ్స్కు ప్రతిపాదనగా తీసుకున్నారు. ఈ సర్వే ప్రకారం ఒక గ్రేట్ సిటీకి ఉండాల్సిన లక్షణాలన్నీ లండన్ నగరానికి ఉన్నాయి. ఐకానిక్ అట్రాక్షన్స్, ప్రపంచ స్థాయి వాణిజ్య కేంద్రాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలకు తోడు విభిన్న జాతుల సంగమంగా ఈ నగరం విస్తరిస్తోంది. అదే ఈ నగరాన్ని ముందు వరుసలో నిలబెట్టిందని ఈ సర్వే తెలిపింది. లండన్ తరువాతి స్థానంలో వరుసగా న్యూయార్క్, ప్యారిస్, టోక్యో, సింగపూర్, రోమ్, మాడ్రిడ్, బార్సిలోనా, బెర్లిన్, సిడ్నీ నగరాలు ఉన్నాయి. ఈ టాప్ 10 సిటీస్ సంగతి అలా ఉంటే టాప్ 100 సిటీస్లో 36 నగరాలు అమెరికాలోనే ఉన్నాయి.